హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాడ్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక సో మనకి ఆగస్ట్లో ఈపీఎఫ్ అనేది ఒక అప్డేట్ తీసుకొచ్చింది. ఓకేనా, అయితే నేను యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. సో యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆగస్ట్లో ఏంటంటే ప్రీవియస్లో మనం మాట్లాడుకున్నాము. ఓకేనా, సో మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకున్న ఒక అవకాశాన్ని, అంటే ఎప్పటికప్పుడు మనకు ఒక 3 months తర్వాత పాస్వర్డ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. బట్ ఇంతకుముందు మనకి ఆగస్ట్లో వచ్చింది అప్డేట్, మరలా ఇప్పుడైతే వచ్చిందనమాట. అక్టోబర్లో మనకి మరొక అప్డేట్ వచ్చిందనమాట. ఓకేనా, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మనకి మరొక అప్డేట్ వచ్చింది. అదేంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక అలర్ట్ కూడా ఈపీఎఫ్ అనేది ఇట్లా మనకి ఎప్పటికప్పుడు ఒక పాపప్ రూపంలో చూపించడం జరుగుతుంది అనమాట. ఎప్పటికప్పుడు మన సంబంధించిన కంప్యూటర్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, స్మార్ట్ ఫోన్లో కానివ్వండి, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి, అవే వాడాలి. అండ్ మన సిస్టాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ కాంప్లెక్స్ పాస్వర్డ్స్, అంటే క్లిష్టమైన పాస్వర్డ్స్ని మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి మన ఈపీఎఫ్ సంబంధించి. అలాగే మన సంబంధించిన పాస్వర్డ్స్ అనేవి ఎవరికి షేర్ చేయకూడదు అని చెప్పేసి మనకి ఇట్లాంటి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దాంతోపాటు ఓటీపీ కూడా, అంటే మనం లాగిన్ అవుతాం కదా, యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవుతాం కదా, అప్పుడు మనకు ఒక ఓటీపీ కూడా మన మొబైల్కి సెండ్ వచ్చి, సో దాన్ని ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ మనకి సంబంధించిన డాష్బోర్డ్ అయితే మనం ఓపెన్ చేయలేము కదా. ఇట్లాంటి అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఈపీఎఫ్ అనేది మరలా పాస్వర్డ్ చేంజ్ చేసుకునే అవకాశం, అంటే 3 నెలల తర్వాత మనం అనుకున్నాం కదా, మళ్ళీ కొంతకాలం తర్వాత మనకి ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. మళ్ళీ మనం ఏంటంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకునే టైం అయితే వచ్చింది. ఓకేనా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీక్లో మీకు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజులో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే అందరికీ ఒకే రోజు రాకపోవచ్చు. సో 1 by 1 మీకు ఓకే. సో మీకు అంటే నాకు ఈ రోజు వచ్చింది, మీకు రేపు రావచ్చు, లేకపోతే ఎల్లుండి రావచ్చు, అట్లా. సో మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ వచ్చిందనమాట. నేనైతే ఇక్కడ చూడండి, యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి మీకు సైన్ ఇన్ అయ్యి చూపిస్తాను. ఓకే, నాకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇప్పుడు సైన్ ఇన్ బటన్ క్లిక్ చేశానండి. సో క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకుంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు సంబంధించిన ఓటీపీ, ఓకేనా. సో 1 time పాస్వర్డ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేసి నేను లాగిన్ అవ్వాలి. ఓకే, ఈ అప్డేట్ మనకి ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ ఆ డేట్లో అయితే వచ్చిందనమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, సో 1 time పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తాను. ఇక్కడ నా సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇప్పుడు సబ్మిట్ అని బటన్ క్లిక్ చేస్తానండి. క్లిక్ చేయగా లోడింగ్ తీసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే రావడం జరిగిందనమాట. ఓకేనా, డిసెంబర్ 2023 PV 2.9.18 అని చెప్పేసి ఒక కొత్త వెర్షన్, పాస్వర్డ్ రీసెట్టింగ్ వెర్షన్ అని చెప్పేసి. ఓకేనా, సో తప్పనిసరిగా మనం అయితే ఇప్పుడు పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఓకేనా, మీకు ఈ 1, 2, 3 రోజుల్లో వచ్చే అవకాశం మీకు కూడా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఓల్డ్ పాస్వర్డ్ని ఇప్పుడు మీరు న్యూ పాస్వర్డ్గా ఒకటి, అంటే కొత్త పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సో మనం దాన్ని రన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఓల్డ్ పాస్వర్డ్ని తీసేసి కొత్త పాస్వర్డ్ని మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అనే ఉద్దేశం చెప్తున్నాను. ఇక మనకి ఏం లేదంటే ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి న్యూ పాస్వర్డ్ 2 సార్లు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో పాస్వర్డ్ కొత్తగా, సో దాన్ని 2 సార్లు ఎంటర్ చేసి ఇక్కడ ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకొని గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేసి, మీ అందరూ తెలిసే ఉంటుంది, ఇది పాత ప్రాసెస్, మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, సో ఈ గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేస్తే మనకి ఆధార్ లింక్ అయిన మొబైల్ మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సో మనం సబ్మిట్ చేసినట్లయితే కనుక పాస్వర్డ్ అనేది రీసెట్ అయిపోతుంది. మళ్ళీ యథావిధిగా ఒక 3 months మనం దీన్ని యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశం చెప్తున్నాను అనమాట. మనకి 2024 2వ తారీఖున ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. కొత్తగా మనం పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మాట్లాడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.